చెయ్యరా నీ ఫ్రెండ్ పెళ్ళి బాసు పెళ్లి చేసి వేసుకోర కిళ్ళి. వద్దు వద్దు బాసు లవ్వే వద్దు నీకు బాసు, నీ కొంప ముంచుతుంది, నీ తలరాత మార్చుతుంది. మావ ఫ్రెండ్ మాట వినరా, ఈ లవ్ బాంబు కదరా, నిన్ను రఫ్ ఆడుతుంది, హార్ట్ బాక్స్ పగులుతుంది. వద్దు వద్దంటూనే కుర్రడో కుర్రడో, వీళ్ళ పెళ్లి జరిపించే కుర్రడో కుర్రడా. అర్ర వద్దు వద్దంటూనే కుర్రడో కుర్రడో, వీళ్ళ పెళ్లి జరిపించే కుర్రడో కుర్రడా. తప్పు తప్పంటూనే పిల్లడో పిల్లడో, ముడు ముళ్ళు వేయించే పిల్లడో పిల్లడా. చూసి చూడకుండానే గుంటడో గుంటడో, పెళ్లి పెద్ద అయిపోరా గుంటడో గుంటడా. అనగనగా ఓ నాలాంటోడు, వాడికి మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి వేరే ఫ్రెండ్ ఉన్నాడు. వాడు పెద్ద బేవార్సుగాడు, శకునికి సొంత బ్రదరే వాడు, వీళ్ళన్ కన్నా డేంజర్ గాడు. ప్రేమంటే నీ పడని వీడు, ప్రేమికులంటే విడదీస్తాడు. వీడు నాశనమైపోవాలంట, వీడికి జన్మలో నా పెళ్ళే కాదంట. ఒరే మావా, నా ప్రేమకు ఎముడే వీడంట, వీడు నీకేమి సాయం చేయడంట. ఎడతా ఎడతా అంతే అంతే అంతే. ఏమైంది వీడికి? పాపం వాంతులు చేస్తున్నారా? ఏమైనా విశేషమా? అయితే వెళ్ళి డాడీకి చెప్పి పార్టీ ఇస్తాడు. అది కాదురా, బ్రాందీలో విస్కీ రమ్ము జిన్ను వైను సారా కళ్ళు అన్ని కలిపి తాగేశాడు. ఈ మంచి అలవాటు కూడా ఉందా వీడికి? ఇప్పటివరకు లేదు, ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఏం పాపం? ఏం తెలియనట్టు మాడతావట్రా? నేనేం చేశాను? ఏమి చేయలేదనే. అరే ఏదో ఒకటి చేసి వీడి పెళ్లి చెడగొట్టరా, నీకు అలవాటే కదా. అయ్యి బాబాయ్, ఏంటమ్మా పడుకో 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 పడుకో, నేను మాడతాను కదా, పడుకో. అయ్యా అమ్మ ఏడు. రే సరదాకి కృష్ణగాడి చాలా మంది అమ్మాయిల వెంట పడి ఉండొచ్చు, కానీ దీప్తిని మాత్రం సీరియస్గా ట్రాప్ చేశాడు. చిచి లవ్ చేశాడు. ఇప్పుడు అమ్మాయి కాదంటే వీడి ఇన్స్టాల్మెంట్లో చచ్చిపోతాడు రా. ఈసారి సినిమా చూద్దామని. ఎక్స్క్యూజ్ మీ, యా బృందా అని బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. లోపలుంది. థ్యాంక్ యూ. ఎవరే అతను? బృందాలు ఎవరై ఉంటాడు? రోడ్ రోలర్ కింద పడి చనిపోయిన మా పెద్దనాన్న పెద్దమ్మల మీద ఒట్టండి. గత 4 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 2 రోజుల నుంచి మీరు కనిపించకపోయేసరికి 3 రోజుల నుంచి భోజనం కూడా మానేశాను. ఓన్లీ టిఫినే తింటున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నా వెంట ఆల్రెడీ 4 ప్రేమిస్తున్నామని టచ్ లో ఉన్నారు. కాకపోతే మీ అంతా సీనియర్ లవర్స్ కార్లేండి. చూసావా మరి, ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అడిగి తెలుసుకుని సీనియారిటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు. కాబట్టి నువ్వు నన్ను అపాయింట్ చేసుకోవాలి. నాలో ఏం చూసి ప్రేమించారు మీరు? ప్రేమించాక చూద్దామని ముందేమి చూడలేదు. ఏంటి అలా అయిపోయారు? పద మనం వేరే చోటుకెళ్ళి మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇక్కడ నా పాలి డివైడర్ గార్డ్ వచ్చాడంటే నా హిస్టరీ మొత్తం నీకు చెప్పేస్తాడు. మీ హిస్టరీ ఏంటి? అదే నేను కాక మన మంగతాయిని ప్రేమించింది. రీసెంట్ గా ముంబై పిల్ల జూలిని సెట్ చేయబోతుంటా. అంటే ఆల్రెడీ నీకు 2 అమ్మాయిలతో అటాచ్మెంట్ ఉందన్నమాట. 2 కాదు 3. అమ్మో అమ్మో అమ్మో. సిస్టర్ పాపం వదిలేండి, ప్రేమ పిచ్చోడు. 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి మొన్నే బయటకు వచ్చాడు. ప్రేమ పిచ్చోడా? అవును. సారీ. ఇట్స్ ఓకే. చెయ్యడం అంటే ఇదే. నేను 3 ఏళ్ళు మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చానా? ఏ ఆసుపత్రి బాబు? నేను అలా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి అమ్మాయి చేతిలో చచ్చుండేవాడు. ఓహో, సరైన సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించారనమాట. హలో పబ్లిక్, చూశారు కదా, వెళ్ళండి. నాయన, నీకు నేనేం ద్రోహం చేశాను? లగేజీ చూసిన రైల్వే కూలీలా నా వెంట పడుతున్నావు. ఇప్పటికే నా బ్యాక్ పాకెట్ కింద 32 ఏళ్ళు వచ్చేసి వయాగర లేకుండా ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేని మన డౌట్ వచ్చేస్తుంది. నిజంగా అమ్మాయికి నేనేం చెప్పకూడదు అనుకున్నాను. ఐసి
మీ త్యాగాన్ని గుర్తించలేక మొత్తం నేనే చెప్పేసానన్నమాట. ఎనీవే బెటర్ లక్ నెక్స్ట్ టైం. బృందా, హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎవరన్నా లైన్ లో పెడుతున్నావా? లేదు, నీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? అయ్య బాబాయ్, అయితే వెంటనే మాట్లాడేసుకోవాలి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? కృష్ణకి నువ్వంటే ఇష్టం లేదు. దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తను అలాంటివి కూడా చేస్తుంటాడా? వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ, మంచి గుడ్ న్యూస్ చెప్పావు. నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు నాతో జోకులేస్తావని నేనెందుకు అనుకుంటాను? మరి మీ అమ్మ నాన్నలు వచ్చి పెళ్లి ఫిక్స్ చేసేలారు? నాకు తెలీదు, అప్పుడప్పుడు అనేవారు. ఏదో సరదాగా అంటున్నారులే అనుకున్నా. నిన్ను చెప్పారు. వద్దని ఎలా చెప్పాలో తెలియక చస్తున్నా. అంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమంటే ఏంటో తెలిసిన నీలాంటివన్నీ చేసుకుంటా. గుడ్ మార్నింగ్ శిష్య. గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ గురు. ఈసారి ఎవరిని వేసుకొచ్చావు? రాబర్ట్ విలియమ్స్ అని ఓయ్. ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్. మోడల్ ఫోటోగ్రాఫరా? దేనికి? నీవి కొన్ని ఫోటోలు కావాలి. మోడలింగ్ కా? అవును. అయితే ఉండండి, మంచి డ్రెస్సెస్ వస్తా. ఆగాగాగు, ఈ డ్రెస్ తోనే కొన్ని వర్కింగ్ స్టిల్స్ కావాలి. వర్కింగ్ సిల్సా? అదే నువ్వు రోజు రెగ్యులర్ గా ఇక్కడ చేస్తుంటావు పనులు, ఆ. వాటికి సంబంధించి చేస్తే చాలు. అయితే ఫస్ట్ బిలియర్డ్స్ టేబుల్ క్లీనింగ్ తీసుకోండి. టేబుల్ క్లీనింగ్ తీసుకో. ఓహో. నౌ ప్లేట్స్ టిన్స్ క్లీనింగ్ తీసుకో. నెక్స్ట్ ఐటమ్ ఫ్లోర్ క్లీనింగ్. నౌ ఎంగిల్ కప్పులు ఎత్తింగ్స్. ఓకే, ఇది చాలు. చాలా థ్యాంక్స్ రా. same to you. చాలా మంచి మంచి ఫోటోలు ఇచ్చావు. సార్ నేను మోడలింగ్ కి పనికొస్తాను సార్. చాలా. ఇప్పుడు తీసిన ఫోటోలను ఏ మ్యాగజైన్ వేస్తారు సార్? ఏ మ్యాగజైన్ లోను వెయ్యరు. ఆ? పెద్ద సైజు ఫోటోలు కట్టించి లామినేషన్ చేయించి క్లాస్ రూమ్ లో పెడతాం. క్లాస్ రూమ్ లోనా? దేనికి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాలనుకో, ఏం చూపిస్తాం? వెరీ సింపుల్, గ్లోబ్. ఆ, భారతదేశం షేప్ ఇలా ఉంటుందని చెప్పాలనుకో, ఆహా. ఏం చూపిస్తాం? ఐ నో, మ్యాప్. ఆ, అలాగే ఆ? ఒక దరిద్రుడు, ఆహా. ఒక నీచ నికృష్టుడు, ఆహా. ఒక దద్దమ్మ, ఆ. ఒక చవట ఆ? ఎలా ఉంటాడని ఏ స్టూడెంట్ అని అడిగాడు అనుకో, ఆ. అప్పుడు మోడల్ గా ఆ. నీ ఫోటో చూపిస్తా. లెక్చరర్స్ ని గౌరవించకుండా, చదువుకోకుండా, అడ్డగాడిదిల్లా చెడు తిరుగులు తిరిగితే మీరు కూడా ఇలాగే తయారవుతారా అని స్టూడెంట్స్ కి 2 రోజులకోసారి ఈ ఫోటోలు చూపిస్తుంటాం. ప్రస్తుతానికి ఈ ఫోటోలు మన కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డు పక్కన ఫిక్స్ చేస్తాం. ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకి సప్లై చేస్తాం. మరీ రెస్పాన్స్ బాగుంటే ఆల్ ఓవర్ ఇండియా అంతా పంపిస్తాం. ఈ మొక్క ముందు ఎందుకు చెప్పలేదు? ఆ, చెప్తే నువ్వు ఫోజులు ఇవ్వగా. మిలేంగే. ఆహా, ఏం అదృష్టవంతుడు గురు. బోల్డ్ అంత పబ్లిసిటీ. ఆల్రెడీ ఒకటి ఎల్బిడబ్ల్యూ సెటరా. వెళ్ళి పని చూడు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావు కదా? నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా? ఏంట్రా అలా తనేవు? నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హ్యాపీగా పడుకుంటావా? మేల్కొని కూర్చుంటే బృంతో పెళ్లి గుర్తొస్తుందిరా. పడుకుంటే కల్లోనైనా దీప్తిని పెళ్లి చేసుకోవచ్చు. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. తనకి నువ్వంటే ఇష్టం లేదు. నిజంగానా? అవును, నిన్ను పెళ్లి చేసుకున్నానని ఖచ్చితంగా చెప్పేసింది. ఫోన్లే, అదృష్టవంతురాలు. అవును, నేనంటే నిజంగా ఇష్టం లేదా లేక ఇంకెవరైనా ఇష్టపడుతుందా? అదే, ఏది? తను పెళ్ళంటూ చేసుకుంటే నాలాంటి వాడిని చేసుకుంటుందట. కంగ్రాట్స్ రా.
దేనికి? బృంద నిన్ను ప్రేమిస్తున్నందుకు. హలో అపారావు, నాలాంటి వాడిని అందగాని నన్ను అనలేదు. మరి అదే నీలాంటి వాడిని అందంటే నిన్నే చేసుకుంటా అని అర్థం. డైరెక్ట్ చెప్పలేక ఇండైరెక్ట్ చెప్పింది. అరే సూర్య, నాకు తెలిసి బృంద చాలా మంచి అమ్మాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకో, హ్యాపీగా బృందను పెళ్లి చేసుకో. ఇదిగో నువ్వు మరీ ఓవర్గా చెప్పు. లేదురా, నువ్వు బాగుండాలి, నీ లైఫ్ బాగుండాలి, నువ్వు బృందను ప్రేమించాలి, తన్నే పెళ్లి చేసుకోవాలి. నా మీద ఒట్టు. డింగిటక 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 డింగిటక. ఆగండి. స్కూల్లో అల్లరి చేసినట్టు ఇక్కడ అల్లరి చేస్తేనే ఊరుకోను, పీకుతా. చెప్పుతో నిన్ను పీకుతా. ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు. నువ్వెవడివిరా పీకడానికి? పీకినా గీకినా నేను పీకాలి. అయ్య బాబోయ్, ఎంతమంది పిల్లలు ఎలా కన్నారండి బాబు? నేను కనలేదు, వాళ్ళ మదర్స్ కన్నా. అంటే గురువుగారికి 30 మంది పిల్లలున్నారేమో. తేడా. వీళ్ళంతా నా స్కూల్ పిల్లలు. కూల్ పిల్లలా? ఏ గేమ్స్ ఆడతారో చెప్పి ఆ కౌంటర్ లో టికెట్లు తీసుకోండి. ఏం సాధించడానికి తీసుకురాలేదు నేను వీళ్ళని. టిఫిన్ చేయటానికా? కాదు, ఉత్తెత్తి నారాయణ అంటే నువ్వే కదూ? ఎస్, నేనే. డియర్ స్టూడెంట్స్, బస్సులో నేను మీకు చెప్పానే, వారే వీరు. హాయ్ సార్. ఎవరైనా పిల్లలకి చిరంజీవిని చూపిస్తారు ఎందుకంటే ఆయన మెగాస్టార్ కాబట్టి. చంద్రబాబుని చూపిస్తారు ఎందుకంటే ఆయన స్వర్ణాంధ్ర స్టార్ కాబట్టి. మీరు నన్ను చూపిస్తున్నారంటే రీజన్ ఉంది. వాట్ ఇస్ దట్? ఈ లిటిల్ స్టార్లు ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ కావాలంటే తప్పకుండా నేను చూడాలి. పర్పస్? పిల్లలు, ఈ బొగ్గాన్ని చూశారు కదా, పాఠాలు చదవకుండా హోంవర్కులు చేయకుండా క్లాసులు ఎగ్గొడితే వీళ్ళాగే ఎందుకు పనికి రాకుండా ఎంగిలి కప్పులు ఎత్తుకుంటూ. ఏరా, ఏలూరు నుంచి ఏకేసుకొచ్చింది ఎందుకట్రా? వాడు రాలేదు, నేనే రప్పించా. వాడు నా బావమరిది, ఏలూరు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. నిన్న ఫోన్ చేస్తే, బావా ఏం బావమరిది, పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్కర్షన్ వస్తున్నాను, వాళ్ళకి చార్మినార్, గోల్కొండ, జూ పార్కు చూపెట్టాలి. వాటిని చూపిస్తే వస్తుంది. ఏ? ఉత్తుత్తి నారాయణ అని ఒక వెధ ఉన్నాడు. వాడిని చూపిస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది. అందుకే పిల్లల్ని తీసుకొచ్చాను. ఇంకెవరైనా బామర్దులు తోళ్ళు ఉన్నారా? మా బావకు లేరు, నాకు ఒక 6 ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురమ్మని చెప్తాను. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నువ్వు చేసిన పబ్లిసిటీకి ఇప్పటికే 4-5 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఏంటి, నీకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయా? అయితే పబ్లిసిటీ పెంచాల్సిందే. నీకు ఈ జన్మకి పిల్లనెవరూ ఇవ్వకూడదు. దాంతో నీకు మెంటల్ వచ్చి పిచ్చెక్కి రోడ్లమ్మడి తిరగాలి. అది చూసి పిల్లలంతా భయపడిపోయి బ్రహ్మాండంగా చదువుకోవాలి. అదే నా ఆశయం, కర్తవ్యం, జయం. పదండి. పదండి. బాయ్ బాయ్ బ్యాడ్ అంకులా. ముఖ్యమైన విషయమా? ఏమిటది? చెప్పరా? అది అది మీ షర్ట్ చాలా బాగుంది డాడీ. తెలుసు. మీ ప్యాంట్ కూడా బాగుంది. లోపల కట్ డ్రైవర్ ఇంకా బాగుంటుంది. విషయం ఏంటో చెప్పరా? భయం ఎందుకురా, చెప్పు. డాడీ, ఆ, మీ పళ్ళు ఇంతవరకు ఓడలేదు. కారణం క్లోజ్ అప్ కోల్గేట్ అని. బాటా పూర్తి తన్నానంటే నీ పళ్ళు మొత్తం రాలిపోతాయి. డాడీ, నేను చెప్తాను. వాడికి బృందతో పెళ్లి ఇష్టం లేదు. ఏ? తను దీప్తి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. ఈ విషయం అన్నయ్యకి తెలుసా? నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది డాడీ? మీరు పెళ్లి చేసేది వాడు సుఖంగా ఉండాలని. ప్రేమించిన వాళ్ళతో పెళ్లి జరిపిస్తేనే వాడు సంతోషంగా ఉంటారు, మీరు ఆనందపడతారు. అన్నీ మాట్లాడేసుకుని ముహూర్తాల వరకు వచ్చిన పెళ్లి ఆపడం అంటే పీటల వరకు వచ్చిన పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి ఆంటీ. మాటిచ్చుకునే దానికంటే మనసిచ్చుకోవడం ముఖ్యం. ఆ అబ్బాయి చెప్పింది 100% కరెక్ట్. మీరేమంటారు బావగారు? సరే, వాళ్ళు ప్రేమించిన వాళ్ళు నిజంగా యోగ్యులే అయితే వాళ్ళకిచ్చే చేద్దాం. నువ్వు ప్రేమించిన అతను ఎవరమ్మా? ఇంకెందుకు చెప్పు. అది అది నేను ప్రేమిస్తున్నట్టు అతనికి ఇంకా చెప్పలేదు. చెప్పి ఓకే అన్నాక మీకు చెప్తా. అరే గణేష్, నీ కోసం లత వచ్చింది. తొందరగా మాట్లాడి పంపించేసి. సూర్య వచ్చి చూశారంటే నీ ప్రేమ సంగతి పక్కన పెట్టు, ఉన్న ఉద్యోగం ఊడిపోద్ది. అలాగే. మళ్ళీ ఏంటి? రేపే నా పెళ్ళి. చెప్పావుగా. అయినా నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడలేదుగా. ఏం మాట్లాడమంటావు? ఉద్యోగానికి కుంటి అడిగి పనికి రావన్నారు. మీ నాన్న వచ్చి పిల్లనిమ్మంటే ఎలా ఇస్తారు? చూడు, నా భర్త పెద్ద ఆఫీసర్ కానక్కర్లేదు, ఈ బేరర్ ఉద్యోగం చాలు. ఈ ఉద్యోగం నేను బతకడానికే గానీ నిన్ను పోషించడానికి ఉపయోగపడదు. నీతో పాటు నేను ఏదైనా పని చేస్తాను. లత, దయచేసి నా మాట విను. ఈ కుంటాన్ని ప్రేమించడమే నువ్వు చేసిన తప్పు. ఆ తప్పుని కంటిన్యూ చేయకుండా
నీ నాన్న చూసిన ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో, సుఖపడతావు. ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని నేను ఎలా సుఖపడతాను? నువ్వు కాదంటే నేను చావనైనా చేస్తాను కానీ మరొకటి చేసుకోను. అయ్యో లత, నీకెలా? అయిపోయింది. ఏదైతే జరగకూడదో అదే జరిగింది. ఇది చాప్టర్ క్లోజ్. ఏమిటి ఆ విటి వాడికి నా కూతుర్ని ఇవ్వాలా? బతుల్ని మాట్లాడుతున్నావా? అంగవైకల్యం మనసుకుంటే ప్రమాదం, మనిషికి కాదండి. మంచి కుర్రాడు, ఎంకామ్ చదివాడు. ఇవాళ కాకపోయినా రేపైనా తప్పకుండా అతను చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది. అన్నిటికీ మించి అతను మీ అమ్మాయికి బాగా నచ్చాడు. అందుకని పీటల వరకు వచ్చిన పెళ్లి నాపి వాడి కట్టబెట్టి 10 మందిలో నా పరువు పోగొట్టుకుంటావా? ఒక పూట వచ్చిపోయి 10 మంది కోసం ఎందుకంటే ఆలోచిస్తారు. మీ అమ్మాయి జీవితం గురించి ఆలోచించండి. కాదని బలంతో పెళ్లి చేస్తానంటే మీ అమ్మాయి చచ్చిపోతుంది. అప్పుడు మీ పరువు పోదా? అలాగే బాబు, నా కూతురు సుఖం కోసం నువ్వు చెప్పినట్టే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను.